హే ఎవ్రీవన్, మీ అందరికీ ఇప్పటికే తెలిసే ఉంటుంది విజయవాడలో ఫ్లడ్స్ వల్ల ఎంతమంది పీపుల్ ఎఫెక్ట్ అయ్యారు, ఎన్ని ఫ్యామిలీస్ రోడ్ మీదకి వచ్చేసాయని. నిన్న మా ఫ్రెండ్స్ కొంచెం మంది వెళ్ళారు, మాకు తోచినంత సహాయం చేద్దామని చెప్పి. అక్కడ వాళ్ళు వెళ్ళి లైవ్లో చూసాక అక్కడ పీపుల్ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో, ఎంత ఎఫెక్ట్ అయ్యారో నాకు చెప్పారు. చాలా కాలనీస్ అండ్ అపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వాటర్ మార్క్స్ ఉన్నాయంట, వీళ్ళు చూసారంట. అంటే అంత హెవీ ఫ్లో వచ్చింది వాటర్, అంతవరకు వాటర్ నిండిపోయాయి. స్టిల్ ఇప్పటికీ సెల్లార్లో వాటర్, రోడ్ల నిండా వాటర్, ఆ మురికి వాటర్లోనే వీళ్ళుండి స్టిల్ హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నారంట. ఈ వీడియో అవేర్నెస్ కోసం ఒక చిన్న షార్ట్లా పెడదాం అనుకున్నాను, కానీ చెప్పాల్సిన మ్యాటర్ చాలా ఉందని లాంగ్ ఫామ్ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని కాకుండా, గవర్నమెంట్ వాళ్ళ హెల్ప్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళతో పాటు నార్మల్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ అవుట్ ఆఫ్ దర్ పాకెట్లోంచి మనీ చాలా డొనేట్ చేస్తున్నారు. అండ్ చాలా జిల్లాల నుంచి ప్రజలు ఫుడ్ ట్రక్స్ అన్నీ పంపిస్తున్నారు వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నిన్న మా ఫ్రెండ్స్ వెళ్ళి చూసారు కదా, అక్కడ ఫుడ్ వేస్టేజ్ చాలా జరుగుతుందంట. ఎందుకంటే అవసరానికి మించి ఆస్తి ఎక్కువ తీసేసుకుని తినలేక అది రోడ్ల పక్కన పడేస్తున్నారంట. దానివల్ల నెక్స్ట్ అవసరమైన వాళ్ళకి ఫుడ్ అందకుండా అయిపోతుంది. వీళ్ళు వెళ్ళే దారంతా రోడ్ల పక్కన ఫుడ్, గ్రాసరీస్ అన్నీ చల్లచెదురుగా పడిపోయి ఉన్నాయంట. అంటే కొట్టేసుకుని, అంటే ఐ గెట్ ఇట్, వాళ్ళందరూ కొంచెం చాలా డెస్పరేట్ కండిషన్లో ఉన్నారు, వాళ్ళు చాలా కష్టంలో ఉన్నారని. కాబట్టి ఈ ఫుడ్ డొనేట్ చేసే వాళ్ళు ఒక స్టెప్ తీసుకుని అందరికీ ఫుడ్ అందేలాగా, ఫుడ్ వేస్టేజ్ అవ్వకుండా చూసుకుని, అంటే చేసేది మంచి పని కానీ అది అందరికీ అందితే ఇంకా బాగుంటుంది కదా అని చిన్న రిక్వెస్ట్. ఇంకా అన్నిటికన్నా లోయెస్ట్, ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే, అంత డిజాస్టర్ వచ్చింది కదా, మనం ఎలానో ఫిజికల్గా అక్కడికి వెళ్ళలేము, ఇక్కడ నుంచి ఏమైనా సోర్సెస్ దొరికితే హెల్ప్ చేద్దాము, మనీ సెండ్ చేద్దాము అని అనుకుంటూ ఉంటాం అందరం. ఆబ్వియస్గా అలానే థింక్ చేస్తాము. సో మనం ఏమనుకుంటాం, ఎవరన్నా ఒక ఇనిషియేట్ తీసుకొని మేము అలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, మనీ కలెక్ట్ చేసి అనగానే వితౌట్ థింకింగ్, ఏం ఆలోచించకుండా సరే మన హెల్ప్ అక్కడికి అందుతుంది కదా అని డబ్బులు వేస్తాము. కానీ ఈ షేమ్లెస్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, ఈ డబ్బులను కూడా పర్సనల్ యూస్కి వాడుకుంటున్నారంట. ఈ కాస్ట్ కోసం కలెక్ట్ చేసి ఏం చేస్తున్నారంటే, అందులో ఒక పావు వంతు మాత్రం వాళ్ళకి హెల్ప్ చేసి మిగతా 75% అంతా వీళ్ళే తీసేసుకుంటున్నారంట పర్సనల్ యూస్కి. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఆ పావు వంతు కూడా పెట్టట్లేదంట, మొత్తం వచ్చిన డబ్బుల్ని వాళ్ళే వాడేసుకుంటున్నారంట. అసలు హౌ కెన్ పీపుల్ బీ దిస్ మచ్ షేమ్లెస్? అసలు ఇంత డిజాస్టర్స్ సిచ్యువేషన్లో కూడా వాళ్ళకి వచ్చిన మనీని ఇలా వాడుకోవాలని అసలు ఎలా అనిపించిందో వాళ్ళకి. ఇంకా అన్నిటికన్నా వర్స్ట్ థింగ్ ఏంటంటే, అక్కడికి ఫుడ్ ప్రొవైడ్ చేయడానికి వాటర్ బాటిల్స్ అన్నీ వస్తాయి కదా, ఆ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళి షాపుల్లో పెట్టి అమ్ముకుంటున్నారంట. అసలు ఇంతకన్నా లో ఏం ఉండదు ఇంకా. అంటే నేను ఇప్పుడు మీకు హెల్ప్ చేయకండి, డొనేట్ చేయకండి అని చెప్పట్లేదు. మనం హెల్ప్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఆ హెల్ప్ వాళ్ళకి అందేలా చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. మీకు హెల్ప్ చేయాలని కానీ డొనేట్ చేయాలని కానీ అనిపిస్తే ట్రస్టెడ్ సోర్సెస్ ఏమైనా ఉంటే వాటికే చేయండి. ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ఒకటి, లేదా మీకు విజయవాడలో దగ్గరలో ఎవరైనా తెలిసిన చుట్టాలు ఉంటే వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేయమని చెప్పడం కానీ ఇలా చేయండి. ఎవరికి పడితే వాళ్ళకి వేసేసి మనం ఇక్కడ ఉండి మన వంతు మన హెల్ప్ చేసామని అనుకుంటున్నాం కానీ వాళ్ళకి అది రీచ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ ఈసారి మీరు డొనేట్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ కన్సిడర్ చేసి అప్పుడు డొనేట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు డొనేట్ చేసే వాళ్ళు కూడా ఇంకా చాలా లేట్ అయిపోయింది కదా, ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయి ఉంటుందని అనుకుంటున్నారు. కానీ చాలా రాంగ్. అక్కడ చాలా ఇంకా మన హెల్ప్ వాళ్ళకి చాలా అవసరం ఉంది. నిన్న మా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు కూడా అలానే అనుకుంటూ వెళ్ళారు, అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఎవరు ఉండరులే అనుకుని. కానీ అక్కడ చూస్తే చాలా దారుణంగా ఉందంట పరిస్థితి. సో మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే చెయ్యండి ఇంకా జెన్యూన్ సోర్సెస్కి. అండ్ ఇంకొక చిన్న సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న మా ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు వాటర్, ఫుడ్, ఇంకా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ పట్టుకెళ్ళారు కానీ మెడిసిన్స్ తీసుకెళ్ళలేదు. అక్కడున్న చాలా మందికి సీజనల్ ఫీవర్స్, ఇంకా వాటర్ స్టాగ్నేట్ అయిపోవడం వల్ల ఫీవర్స్ అలా వచ్చాయంట. చాలామంది మెడికేషన్ అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేయడానికి వెళ్ళబోతుంటే ఖచ్చితంగా మెడికేషన్ అయితే పట్టుకెళ్ళండి, అక్కడ చాలా అవసరం ఉంది మెడిసిన్స్ది. ఇదే మా సిన్సియర్ రిక్వెస్ట్. టాబ్లెట్స్ లేవన్నా, ఓఆర్ఎస్ ఉంటుంది ఇవ్వండి, ఆరెంజ్ కలర్ షర్ట్ అని దగ్గర ఉంటుంది. ఓఆర్ఎస్ ఉన్నది.
అవునమ్మా. నిన్న మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అందరూ హెల్ప్ కోసం, ఫుడ్ కోసం ఎదురు చూస్తున్నారంట. వాళ్ళందరికీ మన హెల్ప్ చాలా అవసరం. సో మీకు తోచినంత సహాయం ఖచ్చితంగా చేయండి. హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మెయిన్ స్ట్రీట్స్ వరకే కాకుండా ఇంకా చిన్న చిన్న స్ట్రీట్స్ వాళ్ళకి హెల్ప్ అందట్లేదంట. వాటి మీద కూడా కొంచెం ఫోకస్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోని అన్ని వీడియోస్ లాగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పను. బట్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో సో దట్ పీపుల్కి అర్థమవుతుంది ఇంకా కండిషన్ చాలా దారుణంగా ఉందని, ఇంకా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు చేస్తారు, ఇంకా డొనేట్ చేసేవాళ్ళు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ మైండ్లో పెట్టుకుని డొనేట్ చేస్తారు. ఇంకా ఒకవేళ హెల్ప్ చేయబోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అక్కడ పీపుల్కి మెడికేషన్ నీడ్ చాలా ఉందని అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో అండ్ కీప్ హెల్పింగ్, కీప్ డొనేటింగ్, కీప్ సపోర్టింగ్ దెమ్. మన హెల్ప్ వాళ్ళకి చాలా అవసరం ఉంది ఈ టైమ్స్లో. యా, దట్స్ ఇట్. ఐల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.